కారు పార్టీ లీడర్లు కోపంతోని బాధతోటి మహాన్యూస్ మీద నిరసన చేసిండ్రట. అగో బీఆర్ఎస్ బిడ్డలంతా పోయి బుద్ధికొచ్చినట్టు దాడి చేస్తే నిరసన చేసిండ్రని ఎవరన్నారే అంటారా? ఆలస్యం ఎందుకు, అన్నోళ్ళని పట్టుకొచ్చినా మీరే చూడుండ్రి. అయ్యా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు ఇక చెప్పుండ్రి. కోపంతో బాధతో నిరసన తెలిపారు. దాడి అంటే ఎవరిదైనా నెత్తి వలిగిపోయిందా, ఎవరిదైనా చేతులు వెళ్ళిపోయినావా? అయితే ఎవరన్నా చేతులు ఇరగొడితే కాళ్ళు ఇరగొడితే దాడి అన్నట్ట సారు? ఇంట్లో రాళ్లతోని ఇట్లా కట్టెలతోని అద్దాలు వలగొట్టి ఆఫీస్ మొత్తం ఆగమాగం చందన చందన చేస్తే దాడి కాదన్నట్ట ఎట్లా? కాళ్ళు దింపినరా? ఏం చేసింది చెప్పు? దాడి ఏమైంది? ఎవరో కోపం వచ్చిన రాలేసింది. నువ్వు అద్దానికి అలిగిపోతే ఇంత బాధ అయితే అగో ఇన్నరా, అద్దాలు వలిగేసరికి అంత బాధపడుతుంటే కారు పార్టీల గుండెలు వలిగిపోయినాయట. మహానూస్ల బీఆర్ఎస్ లీడర్ల భాగోతం బయట పెట్టినందుకు, బదనాం చేసినందుకు వాళ్ళ గుండెల్లో సుడిగుండాలు రగిలి అగ్నిపర్వతం లెక్క ఆగకుండా లావా బయటకు వచ్చినట్టే వచ్చేసరికి ఆగకుండా కొందరు రాళ్ళు రువిండ్రట. అయ్యా మాజీ మంత్రి గారు, మరి మీరు ఇట్లా రాళ్ళు కట్టెలతోని దాడులు చేస్తే నిరసనలు చేసినట్టు అన్నట్ట? అంటే మీరు చేస్తే అది సంసారం, మంది చేస్తే వ్యభిచారం ఎట్లా? అయినా మీరు కారు పార్టీ లీడర్ల గుండెలు వలిగిపోయేంత శుద్ధపూసలు పత్తిత్తులు ఇవ్వలేరు. 10 ఏళ్ల ఏలువడిలా ఎవలేం చేసిండ్రో, ఎవలేం కమాలు కట్టిండ్రో అన్ని కూడా కామన్ పబ్లిక్ కాడికెళ్ళి కూడా తెలుసు. కాబట్టి మీరు ఇప్పుడు అధికారం లేక ఆగమాగం అవుతుండ్రు. మీ పార్టీ పెబ్బ పామోజుల సప్పుడు కాకుంటున్నాడు. మర్చిపోయినరా ఎట్లా ఈ ముచ్చట అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.